హలో ఆల్, ఈ వీడియోలో హస్బెండ్స్ ఇన్ యాక్షన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బానే ఉంది. అండ్ మూవీ కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అవి స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే, ఒక లేడీ అయితే ఉంటుంది, తనకి ఇద్దరు హస్బెండ్స్, వాళ్ళిద్దరు మెయిన్ లీడ్స్. ఒకరేమో ఎక్స్ హస్బెండ్, ఇంకోరేమో ప్రెసెంట్ హస్బెండ్. ఎక్స్ హస్బెండ్ వచ్చేసి ఒక పోలీస్ భయ్య, తన ఒక డ్రగ్ మాఫియా క్రిమినల్ అయితే అరెస్ట్ చేస్తాడు. ఆ అరెస్ట్ చేసిన క్రిమినల్ ని వదిలిపెట్టమని చెప్పేసి తన వైఫ్ అయితే ఈ ఎక్స్ హస్బెండ్ యొక్క వైఫ్ అండ్ డాక్టర్ అయితే కిడ్నాప్ చేస్తారు. వాళ్ళిద్దరిని కాపాడడానికి ఈ ఎక్స్ హస్బెండ్ అండ్ ప్రెసెంట్ హస్బెండ్ ఇద్దరు కలిపి టీమప్ అయ్యి వాళ్ళని ఎలా కాపాడారు, ఏం చేశారు అన్నది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, రాడ్ ప్రోమాక్స్ అయ్యా, మామూలు రాడ్ కాదు, అస్సలు నచ్చలేదు నాకైతే. స్టార్ట్ టు ఎండ్ కోరం, అసలు మొత్తం క్రింజ్ ఫ్రెస్ట్ అని చెప్తాను నేనైతే. ఫుల్ మూవీ అంతా కూడా కెవోస్ చుట్టూరు నడుస్తుంది అనమాట. టీమ్స్ ఉంటాయి, ఒకటేమో పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకోటేమో ఈ ఎక్స్ హస్బెండ్ అండ్ ప్రెసెంట్ హస్బెండ్, ఇంకొకరేమో డ్రగ్ మాఫియాకి సంబంధించి ఎవరైతే కిడ్నాప్ చేస్తారో వాళ్ళు, అండ్ ఆపోజిట్ లో ఇంకొక డ్రగ్ లార్డ్ ఉంటాడు అన్నమాట. ఇంకొకడు వాడేమో వేరే ప్లాన్ లో ఉంటాడు. సో ఇదంతా కూడా కలుపుకుని మొత్తం కేవోస్ కామెడీ సృష్టించడానికి ట్రై చేశారన్నమాట. ఆ కేవోస్ కామెడీ అదంతా కూడా అవుట్డేటెడ్ అనిపించింది నాకైతే. ఎక్కడ కూడా ప్రెసెంట్ గా తగ్గట్టుగా అండ్ ఆ కామెడీ కూడా న్యాచురల్ గా ఎక్కడ ఉండదు భయ్య. మొత్తం అంతా కూడా జస్ట్ సెటప్ లా ఉంటుంది, అంతే కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. కామెడీ ఎక్కడ నవ్వు రాలేదు భయ్య నాకైతే. అసలు నా ముఖంలో అసలు ఎక్స్ప్రెషన్ కూడా పలకలేదు. అసలు టోటల్ స్టార్ట్ అండ్ మూవీ అంతా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్ తో చూసా. అదైతే మాత్రం కామెడీ అయితే కాదు, నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అండ్ అవుట్డేటెడ్ మేకింగ్, స్క్రీన్ ప్లే కూడా చాలా అవుట్డేటెడ్ గా అనిపించింది. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఏ మూమెంట్ కూడా వర్కౌట్ అయింది అన్నట్టు కూడా అనిపించలేదు నాకైతే. బోరింగ్, ఫుల్ బోరింగ్ అనిపించింది. బోరింగ్ కూడా మీరు ఇంకా మధ్యలో వదిలేస్తారేమో అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ 1 hour చూడడానికి అయితే చెట్ట చిరాకు వచ్చింది భయ్య నాకైతే. ఏదో ఒక కార్ చేసిన సీక్వెన్స్ ఉంటుంది మధ్యలో, అక్కడ ఏదో కామెడీ క్రియేట్ చేయడం, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ వర్కౌట్ అవ్వదు. బట్ ఆ కార్ చేసిన సీక్వెన్స్ దగ్గర కొంచెం రిలీఫ్ అయ్యా నేనైతే. ఓకే, ఎంత రాడ్ చూసాక ఒక్క సీన్ అన్న కొంచెం పర్లేదు అనిపించింది రా బాబు అనిపించింది. దాని తర్వాత మళ్ళీ మొదలు యాజువల్ గా ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే అదో పెద్ద కళాఖండం అనే చెప్పొచ్చు. ఊడి అమ్మ ఏం తెద్దామని ఏం తీసారు రా బాబు మీరు, అసలు ఎంత వరస్ట్ గా ఉంది మూవీ. అసలు నాకైతే నచ్చలేదు భయ్య. కళాఖండం ప్రోమాక్స్ అని చెప్తాను నేనైతే. మీరు చూద్దాం అనుకుంటే ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో ఏమవుతుంది, తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.